హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈటీఎంఎస్ 4.0. ఈరోజు ఉదయం లేవగానే నాకు ఒక కాల్ వచ్చింది. అది ఎక్కడి నుంచో కాదు, మా బావగారి నుంచి అనమాట. నేను అంటే నార్మల్గా వస్తుంటే బట్ ఈ కాల్ నాకు చాలా డిఫరెంట్గా అనిపించింది. ఎందుకంటే మా బావగారు వాళ్ళ అబ్బాయి అంటే మా సాయి గారిని అలాగే పండుని ఇద్దరిని పాలిటెక్నిక్ ఎగ్జామ్ రాయించడానికి కాకినాడ తీసుకెళ్తున్నాడు అనమాట. అయితే అందులో గొప్ప ఏంటని మీరు అడగచ్చు. అదే పాలిటెక్నిక్ ఎగ్జాము నన్ను మా బావగారు 2008లో తీసుకెళ్లారు. ఇప్పుడు మళ్ళీ 2024లో వాళ్ళిద్దరిని తీసుకెళ్తారు. అంటే దాదాపు 16 సంవత్సరాలు అయిందనమాట. నిజంగా నాకైతే ఏం గుర్తులేదు. మా బావగారు అన్నారు, శ్రీను నీకు ఆ రోజు అదేంటి ఆ సెంటర్ గుర్తుందా అని అడిగాడు. నిజంగా సెంటర్ కూడా గుర్తులేదు. ఫోన్ పెట్టేసిన తర్వాత నాకు అప్పుడు అనిపించింది అనమాట, వావ్ 16 ఏళ్ళు చాలా ఈజీగా గడిచిపోయాయి అనిపించింది. ఆ రోజు ఎగ్జామ్ రాసే ముందు బాగా నన్ను అక్కడ తీసుకెళ్లారు. తీసుకెళ్ళే ముందు నాకు కొబ్బరి నీళ్ళు తాగిపించారు. తర్వాత స్టెప్స్ ఎక్కడం అదంతా చాలా ఎప్పుడు పాలిటెక్నిక్ అంటే సమ్మర్లో స్టార్ట్ అవుతుంది. చాలా వేడిగా అయితే ఉంది. అలా భయపడుతూ ఎగ్జామ్ హాల్కి అయితే వెళ్ళిపోయాను. అది నేనైతే ఏమి కోచింగ్ ఏం తీసుకోలేదు పాలిటెక్నిక్కి. కానీ మా బావగారు ఒక బుక్ కొని నాకు ఇచ్చారనమాట. అది ఇంత లావ్ అయితే ఉండేది. అందులో ఉన్న పేపర్స్ అయితే సాల్వ్ చేశాను అనమాట. సాల్వ్ చేసిన తర్వాత ఎగ్జామ్కి అయితే వెళ్ళిపోయాను. ఎగ్జామ్ రాసేసాను. అప్పుడు ఎన్ని మార్క్స్ వచ్చాయి కూడా నాకు గుర్తుకు లేదు సరిగ్గా. అంటే 50+ ఎన్నో వచ్చాయి అనుకుంటా. నాకు 25,000 ర్యాంక్ వచ్చింది. కానీ పాలిటెక్నిక్ ఈ కౌన్సిలింగ్ కానీ పాలిటెక్నిక్లో జాయిన్ అవ్వడం కానీ జరగలేదు. ఎందుకంటే అప్పటికే 10th క్లాస్లో నాకు 500 అబవ్ మార్క్స్ వచ్చినందుకు మెరిట్స్ అడ్మిషన్ ద్వారా IIITలో సీట్ వచ్చింది. అలా పాలిటెక్నిక్ నేను జాయిన్ అవ్వలేదన్నమాట. పాలిటెక్నిక్ జాయిన్ అవ్వకుండానే IIITలో జాయిన్ అయిపోయాను. అది ఇంటిగ్రేటెడ్ బీటెక్ అనమాట. సో ఎంసెట్ కూడా రాయలేదు. పీయూసీ అంటే ప్రీ యూనివర్సిటీ కోర్స్, అది ఇంటర్మీడియట్ ప్లస్ బీటెక్ రెండు కూడా IIIT నూజివీడులో గడిచిపోయింది అనమాట. ఇదంతా పక్కన పెట్టేస్తే మీరు మా బావగారిని గమనిస్తే ఆయన ఇంకో మాట అన్నారనమాట. మళ్ళీ ఇప్పుడు వాళ్ళ ఆమెని అనమాట, లేదంటే వాళ్ళ అబ్బాయిని కానీ వాళ్ళ పిల్లల్ని కూడా నేనే వెళ్ళి పాలిటెక్నిక్ ఎగ్జామ్ రాయిస్తాను అన్నారనమాట. నాకు అది చాలా నవ్వు వచ్చింది. అంటే ఏంటంటే మా బావగారిని చూస్తే నాకు ఎందుకు బాగా అనిపిస్తుంది అంటే ఆయనకి చదువు అన్నా చదువుకునే వాళ్ళన్నా చాలా ఇష్టం అనమాట. చెప్పాలంటే ఆయన 10th క్లాస్లో ఇంగ్లీష్ ఎగ్జామ్ ఫెయిల్ అయినట్టున్నాడు. అప్పుడు ఇంగ్లీష్ ఎగ్జామ్ ఫెయిల్ అయినప్పుడు వాళ్ళ నాన్న కొట్టిన దెబ్బలు ఇంకా ఆయన గుర్తున్నాయంట. అప్పుడే బాగా పట్టుదలతో చదివి 10th క్లాస్లో మళ్ళీ మంచి మార్క్స్ తెచ్చుకొని పాలిటెక్నిక్ ఐటీఐ చేసిన తర్వాత మళ్ళీ పాలిటెక్నిక్ రాసిన తర్వాత హైదరాబాద్లో పాలిటెక్నిక్ చేశారు 2 years. కొన్ని అనివార్య వల్ల దాన్ని డిస్కంటిన్యూ చేయడం జరిగింది. కానీ డెస్టినీ ఏంటంటే కష్టపడే వాళ్ళకి, ఇష్టపడి చదివే వాళ్ళకి ఎప్పటికప్పుడు మంచే జరుగుతుంది అనేది మా బావగారి ద్వారా మేము తెలుసుకున్నాం అనమాట. ఆయనకి ఆ ఐటీఐ ద్వారానే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో లైన్ మ్యాన్గా జాబ్ వచ్చిందనమాట, గవర్నమెంట్ జాబ్. సో మా జనరేషన్లో మా బావగారే ఫస్ట్ గవర్నమెంట్ జాబ్ అనమాట. చాలామంది అంటూ ఉంటారు, అందరికంటే నువ్వే ఎక్కువ చదివావని నన్ను. కానీ సో తక్కువ చదువుతోనే ఒక గవర్నమెంట్ జాబ్లో సర్కారు వారి కొలువు తీరడం అనేది మామూలు విషయం అయితే కాదు. మాకు ఎప్పటికీ మా బావగారు చాలా ఇన్స్పిరేషన్ అనమాట. మమ్మల్నే కాదు చాలామందిని ఆయన అలాగే ప్రోత్సహిస్తారనమాట. ఏదైనా ఎగ్జామ్ పడిందా, ఇది అప్లై చేయండి, ఇది చదవండి అంటే. అలాగే వాళ్ళ అబ్బాయి ఏంటంటే సాయి అనమాట. సో సాయిని తిరిగేస్తే SAI IAS కదా. సో అట్లా IAS కావాలని చెప్పాడు. అయితే వాడేంటంటే IAS కల్లా ప్రిపేర్ అవుతాను కదా, పాలిటెక్నిక్ ఎగ్జామ్ ఎందుకని నేను కోచింగ్ గట్రా తీసుకోనని అన్నాడు. కానీ మా బావగారు అయితే ఏమన్నారంటే మ్యాథ్స్ చాలా ఇంపార్టెంట్ లైఫ్లో, త్రూఅవుట్ లైఫ్. అంటే నువ్వు ఎక్కడికి వెళ్ళినా సరే ఈ ఆప్టిట్యూడ్ ఇవన్నీ చాలా అవసరం. కాబట్టి నువ్వు సివిల్స్కి వెళ్తే వెళ్ళు, కానీ పాలిటెక్నిక్ రాస్తే కొన్ని టెక్నిక్స్ తెలుస్తాయి కదా అని వాడిని పట్టి విజయనగరంలో పాలిటెక్నిక్ కోచింగ్లో జాయిన్ చేశారు. వాడు సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయితే చేశాడు. మరి ఎగ్జామ్ రాయడానికి వెళ్తున్నాడు ఈరోజు. మరి ఎట్లా రాస్తాడో, ఎంత ర్యాంక్ వస్తుందో అయితే మాకైతే తెలియదు. కానీ మేమైతే ఆ ప్రాసెస్ని ఎప్పుడూ ఎంజాయ్ చేస్తాము. మేబీ వాడు కూడా చాలా విషయాలు అయితే నేర్చుకుని ఉంటాడు. సో మన యూట్యూబ్ ఛానల్ ద్వారా వాడికి, అలాగే పాలిటెక్నిక్ ఎగ్జామ్ రాస్తున్న వాళ్ళందరికీ బెస్ట్ విషెస్ తెలుపుతూ
అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఎప్పుడు రాస్తూ ఉండాలి. అప్పుడే మనం ఎక్కడ ఉన్నామో అంటే ఏ ఏ స్థాయిలో ఉన్నామో తెలుస్తుంది. అలాగే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్నప్పుడు మనకు ఒక క్రమశిక్షణ అంటూ అలవడుతుంది. ఎందుకంటే ఉదయాన్నే లేవడం, ఈ టైంకి చదవడం, ఈ టైంకి ఆడుకోవడం, ఈ టైంకి టీవీ చూడడం, ఈ టైంకి ఫోన్ చూడడం, ఇవన్నీ కూడా ఒక ప్రాసెస్ అనమాట. ఎప్పుడైతే ఈ ప్రాసెస్ మనల్ని అలవాటు చేస్తామో అప్పుడు మన లైఫ్ చాలా బాగుంటుంది. ఎందుకంటే 10th క్లాస్ తర్వాత ఫస్ట్ కాంపిటేటివ్ ఎగ్జామ్ మనం చెప్పాలనుకుంటే ఏపీఆర్జేసీ కానీ ఆర్ పాలిటెక్నిక్ కానీ. సో ఎప్పుడైతే ఈ ఎగ్జామ్స్ రాస్తూ ఉన్నారో వాళ్ళకి ఒక భయం అంటూ పోతుంది. ఎగ్జామ్స్ ఎలా ఉన్నాయో, ఎలా అడుగుతారు క్వశ్చన్స్, మనం చదివిన దానికి అక్కడ ఇచ్చిన దానికి ఎట్లా ఉంది, ఇవన్నీ బ్యారేజ్ వేసుకోవాలంటే మీరు పాలిటెక్నిక్ జాయిన్ అవుతారా, బీటెక్ జాయిన్ అవుతారా, ఇంటర్మీడియట్ జాయిన్ అవుతారా అనేది తర్వాత విషయం. కానీ మీ పిల్లల్ని ఎప్పుడూ ఎగ్జామ్స్ మాత్రం రాయించడానికి ట్రై చేస్తూ ఉండండి. ఈ కాంపిటేటివ్ వరల్డ్లో వాళ్ళు ఎక్కడ ఉన్నారో తెలుసుకోవడానికి ఈ ఎగ్జామ్స్ చాలా బాగా ఉపయోగపడతాయి. ఓకేనా? ఇదే నేను మీ అందరికీ ఇచ్చే ఒక చిన్ని సలహా అనమాట. ఓకే, అలాగని మరీ దాన్ని బర్డెన్ పెట్టొద్దు, మరీ ప్రెజర్ చేయొద్దు. వాళ్ళకి ఇష్టమైతేనే ఇది చేయించండి. ఓకే.